గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇండస్ట్రీలో మొబైల్ని అతి తక్కువ వాడేవాళ్లలో తక్కువ టు ది ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోండి. అందులో సుమంత్ గారు ఒకరు అన్నది ఒక టాక్. అంటే నేను బాగా ఎక్కువ వాడతాను, బట్ మీరు అనుకున్న వాటికి కాదు. అంటే లైక్ నేను సోషల్ మీడియాకి ఎక్కువ వాడను, లేదు ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి ఎక్కువ వాడను. లైక్ ఐ యూజ్ మై ఫోన్ లైక్ అ లాట్ టు వ్యూ. లైక్ నేను యూట్యూబ్లో ఎక్కువ చూస్తాను, నేను కొన్ని ఛానల్స్. కొన్ని ఎలాంటివి చూస్తారంటే ఆల్ ఇన్ఫర్మేటివ్, ఎడ్యుకేటివ్, న్యూస్, సరదా. లైక్ నాకు కొంచెం టెక్ వీడియోస్ అంటే బాగా ఇష్టం. నాకు ఐ లైక్ ఆటోమోటివ్ వీడియోస్. సినిమాల గురించి కొన్ని పాడ్కాస్ట్లు వింటూ ఉంటాను, లైక్ ద వీడియో పాడ్కాస్ట్స్, లైక్ మూవీ రివ్యూస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అంటే ఆ పాడ్కాస్ట్ కల్చర్ మన ఇండియాలో కొంచెం నేసెంట్ స్టేజ్లో ఉంది, ఎర్లీ స్టేజ్లో ఉంది. బట్ నాకు పాడ్కాస్ట్లు అంటే బాగా ఇష్టం, నాకు ఎప్పటి నుంచో. అండ్ యూట్యూబ్ నేను రెగ్యులర్గా చూస్తాను. నేను లైక్ ఫర్ దిస్ టెక్ వీడియోస్, లైక్ ఫర్ మూవీస్, ఫర్ పాప్ కల్చర్, లైక్ ఫాలో అవుతూ ఉంటాను. బట్ బేసికల్గా రీల్స్, షార్ట్స్ నేను రీల్స్, షార్ట్స్ పెద్ద నా ఇంట్రెస్ట్ కాదండి. ఐ నో ద వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇంటర్వ్యూని రీల్స్ చేసి, షార్ట్స్ చేసి, అది పబ్లిసిటీ కట్ చేసి, అది చేసి చేస్తారని నాకు తెలుసు. అది ఇట్స్ ఫైన్. ఇట్స్ లైక్ ఇట్స్ మార్కెటింగ్ యువర్ సెల్ఫ్, ఇట్స్ మార్కెటింగ్ ద ఫిల్మ్. ఇట్స్ ఆల్ ఇంపార్టెంట్. మనం ఏమంటారు, ఐఎమ్ నాట్ అ స్కెప్టిక్ అబౌట్ దాట్. మన అందరూ కాలంతో పాటు ఇవాల్వ్ అవ్వాలి, అంతే. బట్ నేను సోషల్ మీడియా ఎగ్జిస్ట్ అవుతుంది అని తెలుసుకున్నారు అంతే. కానీ నేను ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. నేను అలా నో. మై పర్సనల్ ఫీలింగ్ ఇస్ ఐఎమ్ అది బ్యాలెన్స్డ్గా ఉపయోగించుకోవాలి దేనికైనా. ఇప్పుడు నేను కేవలం నా సినిమాని మార్కెట్ చేయడానికి, సినిమాని పబ్లిసైజ్ చేయడానికి నేను నా సోషల్ మీడియా వాడుకుంటాను, అంతే. not much of your personal life into that. Not much of my personal life. Ante I like to remain a little bit of a mystery, a little nakad koncham ishtam. You shouldn't be an open book. At least I don't like to be an open book completely. అంటే యూజువల్లీ బయట పడడం ఇష్టం లేదు అన్న యాంగిల్ విన్నాను, కానీ మిస్టీరియస్ గా ఉంచాలి అన్నది కొత్తగా అనిపిస్తుంది. మిస్టీరియస్ అంటే ఒక చిన్న ఆరా ఉండాలి, అంటే అది మిస్టరీ ఇస్ డిఫరెంట్, ఆరా ఇస్ డిఫరెంట్. యా, సంథింగ్ లైక్ దట్. అంటే అన్నీ తెలియకూడదు, ఏంటో వీటిలో ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఏదో ఉండాలి నాకు. అండ్ నేను ఎప్పుడు లైక్ ఐఎమ్ ఎన్ ఇంట్రోవర్ట్. నేను ఎప్పుడు బయటికి నేను ఎక్కువ ఏమంటారు, ఐఎమ్ నాట్ సీన్ మచ్ అన్లెస్ ఇప్పుడు సినిమా ప్రమోషన్లు అప్పుడు, లైక్ సినిమాకి సంబంధించిన. అనిపించలేదా బీయింగ్ సీన్ మచ్ ఆన్ ది సోషల్ మీడియా ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పిఆర్ ట్రిక్ ఫర్ being busy or that paparazzi but it doesn't suit my personality and it doesn't suit. అంటే I'm not averse to it, but నేను సినిమాకి సంబంధించింది ఓకే, సినిమాని మార్కెట్ చేయాలి, సినిమాని ప్రమోట్ చేయాలి, వీటన్నిటికీ నేను 100% I give myself to it. బట్ ఆన్ అ పర్సనల్ లెవెల్ ఇక్కడ కనపడాలి, అక్కడ కనపడాలి, ఈ పార్టీలకి వెళ్ళాలి, ఆ పార్టీ అంటే ఆ ఫంక్షన్లో ఉండాలి, అది నాకు పెద్ద ఏం లేదండి. నాకు అంటే అసలు పార్టీస్, ఫంక్షన్స్ అవాయిడ్ చేస్తారా, వెళ్ళా ఫొటోస్ అవాయిడ్ చేస్తారా, లేదా ఆ ఫొటోస్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టడం అవాయిడ్ చేస్తారా? నేను జనరల్గా కొంచెం మింగిల్ అయ్యేది కొంచెం తక్కువ. అవునా? ఇట్స్ ఓన్లీ ఫర్ సినిమాలకి సంబంధించిన ఏదైనా ఫంక్షన్స్ లైక్ ఆర్ ఎనీ ఈవెంట్స్ ఆర్ లైక్ సంథింగ్ లైక్ దాట్ ఐ పార్టిసిపేట్. బట్ జనరల్గా ఐఎమ్ మోర్ ఆఫ్ అ హోమ్ బడీ అండి. ఏం చేస్తారండి ఇంట్లో? షూట్ చేస్తారు, వర్క్ వెళ్తారు, వర్క్ అయిపోయిన తర్వాత ఇంట్లో చాలా పనులు ఉన్నాయండి. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. నేను ఇవాళ మార్నింగే ఒక 2 గంటలు గార్డెనింగ్ చేశాను, ఒక 2 గంటలు వర్కౌట్ చేశాను. ఇక్కడికి వచ్చే ముందు 2 గంటలు మా లాన్లో అందరు కలిసి గార్డెనింగ్ చేసాం, మొక్కలంతా చూసుకుంటే ఏదో చేస్తాను నా ఇంట్లో. నాకు ఐ లైక్ గార్డెనింగ్, ఐ లైక్ వర్కింగ్ అవుట్. లేకపోతే నా హోమ్ థియేటర్లో పడుంటాను, లేకపోతే నా కుక్కలతో ఆడుకుంటూ ఉంటాను. సో అలా టైం గడిచి 2 ఉన్నాయి. 2 ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ వన్ ఆఫ్ దే బర్త్డే టుడే. సో వాడికి ఒక చిన్న మంచి ఒక మటన్ పీస్ ఇచ్చి వచ్చాను నేను. ఓకే. సో ఇప్పటి వరకు మీ కెరియర్లో మీతో పాటు వర్క్ చేసిన అసోసియేట్ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ ది సినిమాటిక్ క్రూ ఎవరినైనా తీసుకోండి, మీరు మీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు మీతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వేరే లెవెల్లో, వేరే పొజిషన్లో అంత దాకా ఎదిగి వాళ్ళతో స్టిల్ మీరు టచ్లో ఉండి ర్యాపో ఉన్న వాళ్ళల్లో
ఇఫ్ యూ హ్యావ్ టు నేమ్ ఫ్యూ అమంగ్ దెమ్ ఉన్నారా ఎవరినని చెప్తారు who is still very close to you and you know you just have that rapport anytime call anytime message apart from Mahesh Babu garu maku అర్థమవుతుంది apart from లేదు, ఈవెన్ మహేష్ ఆల్సో ఐ డోంట్ డిస్టర్బ్ హిమ్ అండ్ ఆల్ అండి. అప్పుడప్పుడే నేను వీ డోంట్ మీట్ యాజ్ ఆఫెన్ యాజ్ వీ యూస్ టు. బట్ నేను మెసేజ్ పెట్టాను లైక్ అనగనగా అంటే హీస్ హాలిడేయింగ్ సమ్వేర్. సో లైక్ ఐ జస్ట్ మెసేజ్ హిమ్. నేను ఎక్కువ డిస్టర్బ్ చేసే రకం కాదు. ఈ సినిమా రిలీజ్ అయింది నాది, మధ్యలో డిస్టర్బెన్స్ ఎందుకుంటుంది సుమంత్ గారు? ఐఎమ్ లైక్ దాట్ అండి. నేను కూడా ఇప్పుడు నాకు ఎంత డియర్ ఫ్రెండ్స్ అయినా కూడా నేను ఐ డోంట్ సీ దెమ్ ఆర్ టాక్ టు దెమ్ రెగ్యులర్లీ. లైక్ అవసరమైనప్పుడు కలుస్తాము, లైక్ మిస్ అయినప్పుడు కలుస్తాము. బట్ see I'm kind of a private person. I'm an introverted person. I like doing my thing. I let my other friends also do their thing. But just morning నేను మహేష్కి మెసేజ్ పెట్టి చెప్పాను, ఈ సినిమా గాట్ వెరీ గుడ్ రిసెప్షన్, ఛాన్స్ దొరికినప్పుడు చూడు అని. అలా ఐ మీన్ టచ్ విత్ దెమ్ లైక్. బట్ అట్ ద సేమ్ టైమ్ I like to give everybody space. అది బేసికల్ గా దట్ ఇస్ సుమంత్ గారు. Yeah. So you give your space and you maintain your space. Yeah, because I like my space. Exactly, that's what I meant to I say. like my space. I understand my space. Like I understand the value of my space. అందుకనే I understand the value of their space also. కాబట్టి ఇప్పుడు సో నేను ఎక్కువ లైక్ అందరికీ నేను లైక్ ఐ సెడ్ స్పేస్ ఇస్తాను. సో అక్కినేని గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన హీరోస్ అందరి గురించి మాట్లాడితేనండి, Yeah. అఖిల్ గారికి హీ హ్యాస్ ది మాక్సిమం అమౌంట్ ఆఫ్ దట్ మాసీ క్రేజ్. ఇన్ఫాక్ట్ Yeah. సినిమా రిలీజ్ కి ముందర కూడా పీపుల్ హ్యాడ్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ హిమ్. Yeah. బట్ లేటర్ ఆన్ ప్లానింగ్ విషయంలో కొంచెం అటు ఇటు అవ్వడము. Yeah. ఇప్పటికీ కూడా ఇఫ్ హీ సీరియస్లీ థింగ్స్ హీ వాంట్ టు కమ్ బ్యాక్ ఆర్ హిస్ కమ్ బ్యాక్ ట్రయల్స్ ఏమైనా చేసినా పీపుల్ విల్ బి రెడీ టు Yeah. రిఫ్లెక్ట్ దోస్ హ్యూజ్ నంబర్స్. Yeah. ఎక్కడ ప్లానింగ్ తగ్గుతుంది అనేది మీ పాయింట్ అండి. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? It's hard to say అండి, లైక్ it's hard to comment about that. బట్ డెఫినెట్గా లెనిన్ ఖచ్చితంగా చాలా కష్టపడి హీ విల్ డెఫినెట్లీ బౌన్స్ బ్యాక్ అండ్ మేక్ ఇట్ బిగ్ అనేది నా ఆశ కూడా కాదు, నా నమ్మకం కూడా. చాలా 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 క్లాసీగా చాలా హాయిగా చెప్పారు. డెఫినెట్లీ పాజిటివ్గానే అనుకుంటారు అందరి గురించి. నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి పోలికలు ఉన్న అంటే ఫ్రమ్ ద పీపుల్, ఫ్రమ్ ద హీరోస్ ఆఫ్ అక్కినేని ఫ్యామిలీ చూసుకుంటే మీలో స్పష్టంగా కనిపిస్తాయి, చాలా ఎక్కువ శాతం. సో తాతగారిని అనుసరించే ప్రాసెస్ కానీ లేకపోతే ఆయన దగ్గర నుంచి యాక్టింగ్లో ఇలాంటి జిమ్మిక్స్ తీసుకొని ప్రాబబుల్లీ దిస్ విల్ వర్క్ ఫర్ మీ అని మీరు అనుకొని ఇంబైబ్ చేసుకున్న క్వాలిటీస్ కానీ ప్రాక్టీసెస్ కానీ ఏమైనా ఉన్నాయా? నేను ఆయన్ని ఎప్పుడు ఇమిటేట్ చేయడానికి లైక్ ఇమిటేషన్ అంటే imitation నాట్ కాదు. యాక్చువల్ ఇమిటేషన్ అండి, బికాజ్ ఈస్ ప్రూఫ్ సక్సెస్ఫుల్. ఆయన నుంచి మనం కొన్ని నేర్చుకుంటాం, కొన్ని మనకి ఇష్టమైన వాళ్ళ నుంచి కొన్ని తెలియకుండా ఫాలో అయిపోతాం చూసారా? యా, అంటే నేర్చుకుంటాం. అంటే లైక్ బేసిక్ థింగ్స్ లైక్ డిసిప్లిన్, సింప్లిసిటీ అండ్ జస్ట్ బీయింగ్ ఎంపథెటిక్ అండ్ నైస్. నేను ఆఫ్ ద స్క్రీన్ విషయాలు నేను చాలా నేర్చుకున్నానండి. అలా ఆటోమేటిక్గా అది చెప్పాను కదా, లైక్ బీయింగ్ సింపుల్, బీయింగ్ గ్రౌండెడ్ అండ్ అందరితో బాగా చక్కగా మాట్లాడటం ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను బేసిక్గా. సినిమాలకు వస్తే లైక్ హిస్ స్టైల్ ఇస్ లెజెండరీ, హిస్ ఆరా ఇస్ లెజెండరీ. ఇప్పుడు తెలియకుండా ఎక్కడొక్కడ పోలికలు ఉంటాయండి, ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, నేను మా అమ్మలాగా ఉంటాను. నేను ఐఎమ్ అ ప్రింట్ ఆఫ్ మై అమ్మ అండ్ మై అమ్మ ఇస్ అ ప్రింట్ ఆఫ్ మై తాత. సో అక్కడి నుంచి ఆటోమేటిక్గా వచ్చింది. బట్ యాక్టింగ్ పరంగా వస్తే నేను ఆయన్ని ఫాలో అవ్వటానికి ప్రొఫెషనల్గా నేను ఎప్పుడు ఏం అనుకోలేదండి. హీ ఆల్సో మీ స్టైల్ మీకే ఉండాలని ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ ఇట్ టు అస్. నేను కూడా అలాగే ఫాలో అయ్యానండి. మీ ఫ్యామిలీలో మోస్ట్ ఆనెస్ట్ క్రిటిక్ హూ ఇస్ ఆల్సో వెరీ బ్రూటల్ ఇన్ టెలింగ్ హిస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఒపీనియన్స్, ఇక్కడ డెఫినెట్లీ నువ్వు బాగా చేసి ఉండొచ్చు అనేట్లాగా యు అండర్స్టాండ్ వాట్ ఐ మీన్, ఆ లెవెల్లో చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉన్నారు. అవునా? అంత మొహం మీద చెప్పేవాళ్ళు. మై సిస్టర్ సుప్రియ, మై మామ నాగమామ, వాళ్ళిద్దరు చెప్తారు నాకు ఏదైనా తేడా ఉంటే, లైక్ ఇంకా బెటర్గా చేయాలనుకుంటే ప్రేజ్ చేస్తారు, సమానంగా ప్రేజ్ చేస్తారు. బట్ ఏమన్నా క్రిటికల్గా చెప్పాలనుకున్నా కూడా చెప్తారు. ఎక్కడ చెప్పారండి నాగార్జున గారు? ఏ ఇన్స్టెన్స్లో చెప్పుంటచ్చు మీకు?
Probably early stages of acting lo koncham like probably asked me to speak a little faster, dialogue delivery, like కొన్ని ఎక్కువ చెప్పేవాడు కాదు, but whenever he noticed something was కొన్ని సినిమాల్లో అంటే ఒక స్టేజ్ అయిన తర్వాత like he just let me be. బట్ నేను చేసే ఇనిషియల్గా లైక్ the first 4-5 years he was very active in my career, but దాని తర్వాత everyone gets busy in their own thing కాబట్టి, but if he saw anything, if I went and asked him for advice, he'll definitely give me constructive advice అండి ఎప్పుడు. సో లోకేష్ కనకరాజ్ గారి నెక్స్ట్ మూవీలో నాగార్జున గారు కూలీ మూవీలో విలన్ గా చేస్తున్నారు. I don't know exactly what he's doing, but his look matram is fabulous. Like his hairstyle and his look is just tremendous. I just love his look in Coolie. Yeah. అసలు విలన్ గా చేస్తున్నారు అన్న వెంటనే అది మీకు క్లియర్ గా తెలుసా అది మీ విలన్ అని? నాకు తెలియదు, చూసిన దాన్ని బట్టి అదేమన్నా కొంచెం మీరేమన్నా చెప్తారేమో అన్నది నాకు అసలు ఏం తెలియదండి, నాకు నిజంగా ఏం తెలియదు. తెలియాలని కూడా లేదు, ఒకేసారి చూస్తే బాగుంటుంది కదా అని. తెలియాలని కూడా లేదు, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నాం, ఎంత లాగాలని గించుకున్నా అక్కడ వర్కౌట్ అవ్వదు. అది సుమత్ గారు. సారీ అండి, ఐఎమ్ నాట్ ద బెస్ట్. నాకు నిజంగా తెలియదు. అంటే మా అందరికి ఏంటంటే మాకు జనరల్గా తెలుస్తుంది, ఓకే నాగమామ ఈ సినిమాలో చేస్తున్నాడు, ఆ సినిమాలో చేస్తున్నాడు, అది వి జనరలీ నో అబౌట్ హిస్ ప్రాజెక్ట్స్, హిస్ బిజినెస్ వెంచర్స్. సేమ్ మాకు కూడా అంటే ఈ నోస్, ఓకే నేను అనగనగా ఒక సినిమా చేస్తున్నాను అంటే స్పెసిఫిక్ డీటెయిల్స్ మాకు తెలియదు. ఆయన కెరియర్ గురించి నాకు తెలియదు స్పెసిఫిక్ డీటెయిల్స్. ఒక చిన్న సర్ప్రైజ్ ఎప్పుడు ఉంటుంది. హీ వాజ్ లైక్ సో ప్లెజెంట్. బయట వాళ్ళం ఎక్కడో ఆడియన్స్ మాకే ఒక పాయింట్ తెలిసినప్పుడు మీకు ఇంకొంచెం డీప్ గా తెలిసి ఆస్కారం ఉందేమో ఆశ. నేను చెప్తున్నానండి, మా మామయ్య ప్రొఫెషనల్ కెరియర్ గురించి నిజంగా తెలుసుకోవాలంటే ఆయన ఫ్యాన్స్నే అడగాలి. ఆయన ఫ్యాన్స్కే ఎక్కువ తెలుస్తుంది నాకన్నా. అంటే నాకు ఇప్పుడే తెలిసింది, ఓకే లోకేష్ కనగరాజు సినిమాలో హీ మే బీ అ విలన్. ఐ డోంట్ నో, ఐ రియలీ డోంట్ నో అండి. సరే ఓకే డన్. సో కమింగ్ బ్యాక్ టు యువర్ కెరియర్ అండి, ఇప్పుడు మీ ఓటీటీ ఫిల్మ్ కెరియర్ చాలా ఘనంగా స్టార్ట్ అయింది అని అయితే చెప్పొచ్చు విత్ అనగనగా. సో లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ మోర్ ఇన్ ది ఓటీటీ స్పేస్? Yeah, I look forward to work more in the OTT space and more in the theatrical space also. Both. ఎందుకంటే ఇప్పుడు నా నెక్స్ట్ సినిమా it's a complete theatrical release. ఎందుకంటే it's a big screen, VFX heavy, like ఒక యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. సో దానికి ఒక పెద్ద స్క్రీన్ ప్రత్యేకంగా అవసరం అండి. ఇట్స్ అ లాట్ బిగ్గర్ బడ్జెట్ ఆల్సో. సో ప్రాజెక్ట్కి బట్టి నేను డిసైడ్ చేస్తానండి. రెండిటికి స్థానం ఉంది, ఓటీటీకి స్థానం ఉంది, థియేటర్లకి స్థానం ఉంది. నేను రెండిటికి పర్సనల్గా కూడా నేను వ్యూవర్షిప్ ఒక ప్రేక్షకుడిగా ఒక సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తాను. నేను థియేటర్లో అంటే ఇప్పుడు థియేటర్స్లో నేను సినిమాలు నచ్చిన సినిమాలు ఉంటే కాదు, మంచి టాక్ ఉన్న సినిమాలు ఉంటే నేను వారానికి ఆల్మోస్ట్ 3-4 times నేను థియేటర్కి వెళ్తానండి. ఐఎమ్ నాట్ జోకింగ్, 3-4 times. అదేవిధంగా ఓటీటీలో చాలా కంటెంట్ కన్జ్యూమ్ చేస్తాను. సో ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ బోత్ ద స్పేసెస్. నా వరకు వస్తే లైక్ డిపెండింగ్ ఆన్ ద అప్కమింగ్ ప్రాజెక్ట్స్ నేను డిసైడ్ చేస్తానండి. ప్రాజెక్ట్ ఇందాక నేను అన్నట్లుగా గోదావరి సినిమా కానీ, సత్యం సినిమా కానీ, ఇట్లా కొన్ని సినిమాలు మళ్ళీ రావా కానీ ఆ మ్యాటర్కి వస్తే యూ హ్యావ్ అ స్పెషల్ కైండ్ ఆఫ్ ఫ్యాన్ బేస్ వేర్ పీపుల్ వుడ్ లవ్ యూ టు వాచింగ్ ఇన్ సర్టెన్ సెట్ ఆఫ్ రోల్స్ అండ్ క్యారెక్టర్స్. ఇలాంటి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది అనేది మనం యాక్సెప్ట్ చేస్తే, ఐ మీన్ టు ఆస్క్ యూ, సర్లో కానీ లేకపోతే సీతారామంలో కానీ మీరు చేసినటువంటి క్యారెక్టర్స్కి ఎందుకు ఈయన ఈ సినిమాలు చేయాల్సి వచ్చింది, ఈయన ఎందుకు ఒప్పుకున్నారు అన్నది ఒక డౌట్ వస్తూ ఉంటుంది. బికాస్ వెన్ యూ హ్యావ్ యునో ఒక సర్టెన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ మీకు ఉన్నారు అండ్ వీఆర్ వెరీ ష్యూర్ ఈవెన్ యూ నో అబౌట్ ఈ సినిమాలు ఆదరించారు ప్రేక్షకులకి అన్నది అది జగమెరిగిన సత్యం. వాట్ మేడ్ యూ టు యాక్సెప్ట్ యాక్చువల్లీ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఇన్ దోస్ ఫిల్మ్స్ అండి, సర్లో కానీ సీతారామంలో కానీ? ఐ ఆల్వేస్ బిలీవ్ అండి, లైక్ ఒక నటుడు తనకి నచ్చింది ఒక లీడ్ రోల్ అయి ఉండొచ్చు, అది చేయాలి. సపోర్టింగ్ రోల్ అయి ఉండొచ్చు, చేయాలి. ఒక యాంటీ రోల్ అయినా కూడా నచ్చితే చేయాలి. నేను అన్నిటికీ ఓపెన్ అండి. ఇప్పుడు నేను తర్వాత మన కెరియర్ కి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది ఆలోచించక్కర్లేదంటారా? కొంచెం ఆలోచించాలి. బట్ నేను సీతారామం చేసినప్పుడు నాకు కథ నచ్చింది, మొత్తం సెటప్ అంతా నచ్చింది, నా పాత్ర నచ్చింది.
ఒక చిన్న ఒక గ్రే షేడ్ ఉన్న పాత్ర నేను ఇప్పటివరకు చేయలేదు. అది ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దాట్. అదేవిధంగా సార్లో కూడా నాకు ఒక క్యామియో అయినా కూడా నేను మొత్తం స్క్రిప్ట్ చదివాను. మొత్తం స్క్రిప్ట్ చదివి ఒక చిన్న పాత్ర అయినా కూడా, చిన్న కీలకమైన పాత్ర కూడా నేను మొత్తం స్క్రిప్ట్ చదివే నేను డిసైడ్ చేసుకున్నాను. బట్ ఐఎమ్ వెరీ వెరీ సెలెక్టివ్ అబౌట్ మై సపోర్టింగ్ రోల్ అండ్ బోత్ ద ఫిల్మ్స్ ఆర్ both 100 crore plus films. So and they're very successful films. So I'm very thankful that I'm a part of it. But ఫ్యూచర్లో కూడా నా ప్లాన్ ఏంటంటే మై ప్రయారిటీస్ లీడ్ రోల్స్ చేస్తూ నాకు అక్కడక్కడ అప్పుడప్పుడు నచ్చిన సపోర్టింగ్ రోల్స్ ఉంటే చేసినా కూడా చేస్తాను, లేదు, అబ్జెక్షన్ లేదు. అప్పుడప్పుడు నేను ఐ లైక్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్ అండి. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ రియలీ ఎఫెక్ట్ యువర్ మార్కెట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. కానీ ఆడియన్స్ని ప్రిపేర్ చేయాలి, నేను ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టొవినో థామస్ ఉన్నాడు, లైక్ మలయాళంలో, లైక్ హీజ్ అ సూపర్ స్టార్. ఒక దుల్కర్ సినిమాలో లైక్ ఒక చిన్న పాత్ర వేశాడు, జస్ట్ out of their relationship, out of their friendship. The acting versatility is what you wanted to present. Yeah, so I don't mind, like I'm open to doing different things. Wonderful, so sweet. సో కొంచెం మీ స్కూల్ డేస్లోకి, మీ స్కూల్ ఎక్స్పీరియన్సెస్ గురించి కూడా వెళ్దామండి. బికాజ్ అనగనగా ఈజ్ అబ్సల్యూట్లీ అ స్కూల్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్ కాబట్టి మీ స్కూల్ డేస్, మీ స్కూల్ ఏజ్ గురించి మాట్లాడితే మీరు ఫస్ట్ బెంచరా, బ్యాక్ బెంచరా? మీడియం బెంచర్, మధ్యలో ఉండేవాడిని. మరీ ఫస్ట్ కాదు, మరీ లాస్ట్ కాదు. అంటే అసలు మనకి అల్లరి చేసే బ్యాచ్ ఒకటి ఉండేదా అండి స్కూల్లో? నేను పెద్ద అల్లరి చేసేవాడిని కాదు. మీరు కాదు, నాకు అర్థమైంది. అంటే కొంచెం ఉండేవారు, బట్ నేను ప్రతి అల్లరి చేసే బ్యాచ్ లో కూడా ఒక సైలెంట్ వాడు ఉంటాడు. అలా సైలెంట్ మీరు అనుకుంటే మీకు ఒక నాటీ బ్యాచ్ ఉందా? బహుశా నేను అల్లరి బ్యాచ్లో కూడా అల్లరి బ్యాచ్లో ఉండేవాడిని, కానీ సైలెంట్గా అల్లరి చేసేవాడిని ఏమో. ఇదేంటి అల్లరి అంటేనే అల్లరి చేయడం, సైలెంట్గా కూడా అల్లరి చెప్పరా? ఏం లేదు, తెలీదండి. అంటే ప్రత్యేకంగా మై స్కూల్ లైఫ్ వాజంట్ సో ఏమంటారు, 14 సంవత్సరాలు ఒకే స్కూల్లో చదివాను, PP 1 నుంచి 11వ తరగతి వరకు. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మెమరీస్ దేర్. 14 years. పెద్ద అల్లరి చేసేవాడిని కాదు. I was quite a popular student. ఎందుకంటే పాపులర్ అంటే ఐఎమ్ థింకింగ్ ఐ వాజ్ క్వైట్ పాపులర్. ఎందుకంటే నన్ను డెప్యూటీ హెడ్ బాయ్ చేశారు నాకు స్కూల్కి. అంతమంది స్టూడెంట్స్లో నన్ను పట్టుకుని డెప్యూటీ హెడ్ బాయ్గా చేశారు. అదే విచిత్రం ఏంటంటే ఐ వాజ్ నెవర్ అన్ ఏ స్టూడెంట్. I was just an above average student, and I was decently good at sports. I was decent at sports. So I never like really దేంట్లోనూ ఎక్సలెంట్గా ఉండేవాడిని కాదు, బట్ జస్ట్ అబవ్ యావరేజ్, అలా డీసెంట్ అబవ్ యావరేజ్. అలాంటి వాడిని స్కూల్ డెప్యూటీ హెడ్ బాయ్గా చేశారు. సో I don't know. Voting? Yeah, like the teachers and the students have to vote. Vote and they have to take a call. So I think mostly like it's the teachers. So I don't know, somehow I was voted to be the deputy head boy of the school. So that's kind of a big honor. And నాకెందుకు ఇచ్చారు బాబు అని నేను అనుకునేవాడిని అప్పుడు. ఈ క్రష్లు, గర్ల్ ఫ్రెండ్స్ స్కూల్లో చదువుకునేటప్పుడు యు వర్ ఆల్సో పాపులర్ ఆన్ దోస్ టర్మ్స్? యా, ఉండేవారు. మరీ ఎక్కువ కాదు, కానీ అందరికీ ఒక చిన్న క్రష్ ఉంటుంది, అందరికీ ఉంటుంది. కానీ ఉండకపోతే క్రష్ అన్నది కూడా నా పాయింట్. అది వాళ్ళనే అడగాలి. కానీ ఐ హ్యాడ్ లైక్ మేబీ one crush or something like that. It's nothing major. I had one crush. If the girls had a crush on me, you have to ask them. Not me. Notice కి వచ్చింది, because I cannot now go and notice కి వచ్చిందండి. 2-3 సార్లు notice కి వచ్చింది. That a particular girl has a crush on me. It's all part of school, andi. It's all part of school. I can see the blush even now, Delsa. Okay. So మీ కెరియర్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లిమెంట్, ఒక ఫ్యాన్ మూమెంట్ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్ మీరు ఏదన్నా టేస్ట్ చేశారా? అంటే చాలాసార్లు సినిమాలు బాగుంటాయి, సినిమాలు హిట్ అయినప్పుడు లైక్ దట్ ప్రేజ్ అండ్ అప్లాజ్ అండ్ కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్య నేను అనగనగా కోసం రిలీజ్ అయిన తర్వాత ఐ థింక్ ఇట్ వాజ్ డే బిఫోర్ యెస్టర్డే రోడ్ మీద వెళ్తూ ఉన్నాను, బైక్ మీద. ఏదో కొత్త బైక్ వస్తే ఊరికే టు టెస్ట్ ఇట్ అవుట్ ఐ వెంట్ ఆన్ రోడ్. ఐ థాట్ నోబడీ రికగ్నైజ్ మీ. ఇంటి బయటే చుట్టూ. సో ఇట్ వాజ్ అన్ ఓపెన్ హెల్మెట్. ఎవరో గుర్తుపట్టారు. అండ్ గుర్తుపట్టి నేను వెళ్ళిపోతా ఉన్నాను. అనగనగాలో నేను విసిల్ చేస్తాను కదా ఆఖరిలో, లైక్ అలా అనగనగా భయ్యా అని విసిల్ కొట్టారు.
సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అంటే ఎగ్జాక్ట్గా అంటే బికాజ్ ఇట్ వాజ్ అనగనగాలో ఇట్ వాజ్ అ సిగ్నేచర్ మూమెంట్ ఆఫ్ అనగనగా అలాగే చేశాడు ఎవరో ఫ్యాన్ రోడ్ మీద. సో ఇట్ వాజ్ నైస్. సో ఈ ఫ్యాన్ మూమెంట్ గురించి మాట్లాడితే సుమంత్ గారు, నేను కూడా మీకు ఒకటి యాడ్ చేస్తాను. తమ్ముడు ఉన్నాడు నాకు. సో వాడు అప్పుడు 3rd క్లాసో 4th క్లాసో యువకుడు సినిమా చూసి వచ్చాం. అందులో మీరు దేశభక్తి మీరు చూపించిన విధానం, మీ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే వాడి మీద, హీ వాంటెడ్ టు జాయిన్ ది ఆర్మీ, అదే డిఫెన్స్ ఫోర్సెస్. అక్కడ నుంచి వాడి జర్నీ అలా స్టార్ట్ అయ్యి పైలట్గా ఇప్పుడు సెటిల్ అయ్యాడు. బట్ ఆ బేసిక్ ఇన్స్పిరేషన్, చాలా సంవత్సరాలు ఆర్మీలోకి వెళ్ళాలని ట్రై చేసి వాడు ఎగ్జామ్స్ రాసి, యూనో ఆ బేసిక్ పాయింట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వాజ్ యూ ఇన్ ద ఫిల్మ్ యువకుడు. ఓ ఐఎమ్ సో టచ్డ్. నేను కొంపదీసి ఇప్పుడు యాక్టర్ అవుతాడు అనుకున్నాను. బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ హీ డిసైడెడ్ టు బికమ్ టు జాయిన్ ఓ వాట్ ఎవర్ దేర్ ఇంట్రెస్ట్ ఇన్ డిఫెన్స్ ఫోర్సెస్. వెరీ టచ్. థ్యాంక్ యూ అండి. లేజీగా ఉంటే ఒక డే ఇంట్లో ఉంటే సుమంత్ స్టైల్ ఆఫ్ అ లేజీ డే ఏంటి? వావ్, గుడ్ క్వశ్చన్. I get up at about shooting లేనప్పుడు I get up at about maybe 7:30, 8. I'm a morning person. నాకు మార్నింగ్ అంటే బాగా ఇష్టం. సమ్టైమ్స్ లైక్ ఈవెన్ షూటింగ్ లేనప్పుడు కూడా I get up at 6, 6:30, మ్యాక్సిమం 7, 8 మ్యాక్సిమం. అండ్ నాకు అట్లీస్ట్ ఒక 2 కప్పులు టీ చేసుకోవాలి. నేనే చేసుకోవాలి. నేనే చేసుకుని షుగర్ లేకుండా, షుగర్ పాలు లేకుండా, పాలు తక్కువ, షుగర్ తక్కువ. అండ్ 2 కప్పులు టీ, 2 గంటలు నేను మా గార్డెన్లో కూర్చుంటాను ఏమీ చేయకుండా, ఏదో అలా మొక్కలను చూసుకుంటా, ఆకులను చూసుకుంటా. లైక్ అది ఎక్కడి నుంచి ఇంట్రెస్ట్ వచ్చిందో నాకు తెలీదు. మా తాతగారు బాగా ఇంట్రెస్ట్. నాకు ముందు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బహుశా ఇప్పుడు కోవిడ్ టైం అప్పటి నుంచి నాకు గార్డెనింగ్ పట్ల, లైక్ ఈ మా ఇంట్లో ఇట్స్ బికమ్ అ హాబీ. సో లేజీగా ఒక 2 గంటలు గార్డెన్లో కూర్చుంటాను. ఆ మొక్కలు ఏదో కట్ చేస్తాను, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటాను. దాని తర్వాత ఒక 2 గంటలు వర్కౌట్ చేస్తాను. ఐ గెస్ ఇట్స్ నాట్ లేజీ. వర్కింగ్ అవుట్ ఇస్ నాట్ లేజీ, బట్ ఆ వర్కౌట్లో కూడా చాలా ఇట్ విల్ బీ లైక్ ఒక వెయిట్స్ చేస్తూ, ఒక సినిమా చూస్తూ, లైక్ యూనో ఏదో షో చూస్తూ, పాడ్కాస్ట్ వింటూ, like about a 2-hour workout time. Then I'll have like a lazy, like light lunch. No, actually my lunch is very heavy. I just have a lazy home food. I like home food. Then enter my home theater. ఇప్పుడు అందులో కూడా మీ చెయ్యి ఉంటుందా లంచ్ లో కూడా? లంచ్ లో లేదు అంటే లైక్ ఐ హ్యాడ్ అ కుక్ ఫర్ వెరీ మెనీ ఇయర్స్, ఫ్యామిలీ కుక్. ఐ ట్రీట్ హర్ లైక్ మై సిస్టర్. షీస్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్. And I just like plain good home food, and healthygaane tintanu. 80% of the time healthygaane tintanu. And then I spend a lot of time in the home theater, like watching watching movies or shooting lenappudu I'm almost in my home theater for something like 5 or 6 hours. So alage time spend అయిపోతుంది. And సినిమాలకు వెళ్తాను. సినిమాలు ఏమైనా బాగుంటే వింటే ఖచ్చితంగా నేను థియేటర్కి వెళ్ళి చూసే టైప్ని. మార్నింగ్ షోకి వెళ్ళిపోతాను నేను. అంటే జనరల్గా వీక్ డే మార్నింగ్ షోస్లో క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఒక మాస్ పెట్టి ఎవరైనా తీసుకెళ్తారా, లేకపోతే మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని మీరే వెళ్ళిపోతారా? యా, సమ్టైమ్స్ ఐ గో విత్ మై ఫ్రెండ్స్ అండ్ సమ్టైమ్స్ మెనీ టైమ్స్ ఐ గో అలోన్ ఆల్సో. యా, ఐ లైక్ గోయింగ్ అలోన్. లైక్ ఎందుకంటే మూవీస్ ఇస్ జస్ట్ అ 1-on-1 ఎక్స్పీరియన్స్ కదా. పక్కన వాడితే మనం ఎప్పుడు మాట్లాడతామండి. నాకు like, you know, so sometimes I go with my friends, sometimes I go with, alone, but that's about it. And my sister Rillu, like, you know, it's 5 minutes away. I go spend time with her and my dad and my niece. So that's about it. Okay.